రైతుల్లో దుఃఖం. కాంగ్రెస్ ఏలుబడిలో కూలుబడిన సాగు, దగా పడ్డామని తల్లడిల్లుతున్న రైతులు. 2 లక్షల లోపు రుణమున్నా మాఫీ కాలేదు. అప్పుల బాధతోనే పానం తీసుకున్నారు. కన్నీటి పర్యంతమైన రైతు కుటుంబాలు. రాష్ట్రంలో సాగు సంక్షోభంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ తరలివచ్చి బాధలు చెప్పుకున్న రైతులు. వారికి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు. గుండె చెదిరిన రైతుకు బీఆర్ఎస్ అండ. సో ముఖ్యంగా ప్రధాన వార్తగా ఇచ్చినది ఏంటంటే, మనం 3 రోజుల నుంచి చూసుకుంటున్నాము. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో రైతులకు సంబంధించిన వార్త ప్రధానాంశంగా వస్తోంది. అంటే రైతన్నలకి అర్హత ఉన్నా కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాకపోవడం వల్ల రైతన్నలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న అది ప్రధాన వార్తగా చెప్తూ ఉన్నారు నమస్తే తెలంగాణలో. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందే చెప్పింది, మేము రైతుల ఆత్మహత్యల పైన ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి. సో దానికి నిరంజన్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఏంటంటే కనుక ఆయన కొన్ని జిల్లాలకి అంటే గ్రామాలకు వెళ్ళేసి అక్కడ రైతుల పరిస్థితి తెలుసుకోవడము, అంటే రాష్ట్రంలో సాగు సంక్షోభం ఎలా ఉంది దానిపైన కోవడము, రైతుల నుంచి ఎటువంటి విన్నపాలు అందుతున్నాయి, సో వాళ్ళకు అర్హత కలిగినా కూడా రుణమాఫీ అవ్వలేదని చెప్పేసి రైతులు వచ్చి చెప్పుకుంటున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తోంది. మరి ఏంటంటే 2 లక్షల లోపు ఉన్నా కూడా మాకు రుణమాఫీ కాలేదు అన్నది కూడా చాలామంది రైతులు చెప్తున్నారంట ఈ కమిటీ వాళ్ళకి. ఇంకొకటి, సో ఆ రుణాలు తీర్చలేక మేము కొంతమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అని కూడా చెప్పుకొచ్చారని చెప్పేసి ఈ రిపోర్ట్లో, అంటే వీళ్ళు ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారో ఈ కమిటీ వెళ్ళినప్పుడు అక్కడ గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా చెప్తున్న పాయింట్స్ అయితే కనుక ఇవే. రుణమాఫీకి అర్హత కలిగి ఉన్న రుణం మాఫీ చేయలేదు. ఇంకొకటి, ఈ అప్పుల బాధ తాళలేకనే ప్రాణం తీసుకుంటున్నాము అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారండి న్యూస్.